ఇంతకుముందు చెప్పుకున్నవే ఒకసారి మళ్ళీ చెప్పుకుందామండి. అందులో యోగ స్థితి, యోగం అంటారు. యోగం అంటున్నారు కదా! యోగం అంటే ఏంటి? యోగం అంటే చిత్తవృత్తి నిరోధం అని చెబుతున్నారు. చిత్తవృత్తులు ఎంత మైన్యూట్‌గా ఉంటాయనేది అంతకుముందు సత్సంగాల్లో ఆహ్, మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ ఆడియోలో అంతకుముందు మనం యూట్యూబ్‌లో పెట్టాం కదా! ఆడియోల్లో అణువు దగ్గర నుంచి అత్యంత సూక్ష్మమైన అణువు కంటే సూక్ష్మమైనటువంటి భగవతత్వం అనేది అణువు కంటే సూక్ష్మంగా ఉండి మన శరీరాన్ని మొత్తాన్ని శరీరంలో మరి ఆ శక్తి వ్యాపించి రకరకాల పనులు చేస్తుంది. శరీరంలో వ్యాపించి మనోబుద్ధి చిత్తహంకారాలుగా పనిచేస్తుందని చెప్పేసని మనం తెలుసుకున్నాం. అంటే ఏంటంటే వేదంలో 2 మార్గాలున్నాయండి. వేదాల్లో 2 మార్గాలున్నాయి. ఒకటేమో స్థూలం నుంచి సూక్ష్మంకెళ్ళే మార్గం ఒకటండి. అంటే ఏంటి? మనకి మన యోగులు పూర్వకాలం ఋషులు, మునులు ఆచరించిన మార్గం అనమాట. వాళ్ళేంటంటే ఇంకా సర్వసంగ పరిత్యాగం చేసేస్తారు. అన్నిటిని వదిలేసుకుంటూ అన్నిటిని వదిలేసి చివరికి భార్య బిడ్డలను కూడా వదిలేసి అడవులకు పోయి సాధన చేస్తుంటారండి. అడవులకు పోయి శరీరం మీద వ్యామోహాలన్నీ వదిలేసుకొని అంటే స్థలం మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం ఇవన్నీ అనమాట. ఇవన్నీ వ్యామోహాలనమాట. ఇప్పుడు రకరకాల వ్యామోహాలుంటాయి మనిషికి. శరీరం మీద అభిమానం ఉంటుంది. పుట్టిన దేశం మీద, తర్వాత గ్రామం మీద, ఆటి మీద అభిమానం ఉంటది అందరికి. అది వదిలిపెట్టి రాలేరు. కాబట్టి వీళ్ళేం చేస్తారంటే, ఒక ఒక ప్రదేశంలో ఉండకుండా ఋషులు మునులు అంతకుముందు వాళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. అడవులకు పోతారు కొంతమంది. కొంతమందేంటంటే, ఆఖరికి ఆహారం కూడా గృహస్థులు భిక్షాటనకి వెళ్ళినప్పుడు 4 ఇళ్లలో అట్లా ఆహారం తెచ్చుకొని తింటుంటాం. అంటే ఏంటి వ్యామోహాలను వదులుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నమాట ఇవన్నీ. వాళ్ళు చేయలేక కాదు అవన్నీ. ఎంతో సమర్థత ఉన్నవాళ్ళు ఏంటంటే, వాళ్ళు వాళ్ళ యొక్క అంతర్దృష్టి ఏర్పడటానికి వీలుగా ఏంటంటే, అంతర్దృష్టి ఏంటంటే వ్యామోహాలను వదులుకుంటే గాని అంతర్దృష్టి అనేది రాదు. లోపలికి మనసు అనేది లోపల సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళదనమాట. కాబట్టి శరీరం మీద వ్యామోహాలు గాని, తర్వాత మళ్ళీ ఇళ్ళ మీద, తర్వాత ఊరి మీద, దేశం మీద ఇటువంటి రకరకాల వ్యామోహాలు అందరికి అట్టిపెట్టుకొని ఉంటారనమాట. ఇల్లు మాది, ఇది తర్వాత మళ్ళీ ఈ ఊరు మాది అవి వదులుకోరెవరు. కాబట్టి ఈ వ్యామోహాలను వదలాలంటే ఏం చేస్తారంటే వాళ్ళు అన్నింటిని వదిలేసి సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళ్ళాలనుకునేటువంటి సాధకులు ఏం చేస్తారంటే వీటన్నిటి వ్యామోహాలన్నిటి మీద వాటినన్నింటిని ఒక్కొక్కటి క్రమంగా వదిలేస్తుంటారనమాట. అందుకోసం ఏం చేస్తుంటారు ఉన్న వదిలేస్తారు. తర్వాత ఆ శరీరం మీద వ్యామోహం వదులుకోవడానికి ఏవో అంగవస్త్రాలు 2 మామూలుగా రమణ మహర్షి లాగా 2 వస్త్రాలుంటాయి చాలు వాళ్ళకి. మిగతా రకరకాల మనకి వేసుకునేటువంటి ఇన్ని రకాలైనటువంటి దుస్తులు అవసరం లేదు వాళ్ళకి. అట్లా ఆహార పదార్థాలు కూడా ఎక్కడో ఇళ్ళలోకి పోయి గృహస్థుల దగ్గరికి పోయి 4 ఇళ్లలో వాళ్ళేం పెడితే తెచ్చుకొని తినటం. అంటే తిండి మీద వ్యామోహం వదులుకోవాలి. అన్ని వ్యామోహాలు వదులుకొని లోపలికెళ్ళాల్సినటువంటి ఆ సాధన అనమాట అది. నీకు దేని మీద ఉండకూడదు వ్యామోహం. భార్య పుత్రుల మీద గానీ, ఇల్లు వాకిల మీద గానీ, డబ్బులు పట్ల గానీ, తర్వాత మిగతా ఊరి మీద గానీ, తర్వాత శరీరం మీద గానీ వ్యామోహాలుంటే ఏమవుతుంది ఎనర్జీ బయటకే ఉంటది. బాహ్యంగా ప్రవహిస్తుంటదనమాట. మనకేంటి ఈ సాధనలో ఎనర్జీ ముందరకు పోవాలి. సూక్ష్మ స్థాయిలోకెళ్ళి లోపలికెళ్ళాల. లోపలికెళ్ళాలంటే ఇదొక మార్గం. వేదం చెప్పింది ఒక మార్గం అనమాట. వేదం ఏం చెప్పిందంటే, ఆ స్థూలంలో ఉన్న వ్యామోహాలన్నీ వాటి అట్రాక్షన్స్ అన్నీ వదులుకొని నువ్వు లోపలికెళ్ళాల్సి ఉంటుందని చెప్పి లోపలికెళ్ళే సాధనలు చెబుతుందనమాట. వాళ్ళేం చేస్తారు ఇంద్రియ నిగ్రహం చేస్తారు. తర్వాత మనో నిగ్రహం చేసుకుంటారు ఆ ఋషులు. మనో నిగ్రహం చేస్తారు. ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఆళ్ళేం చేస్తారు ఒక లోపల ఉన్నటువంటి ఒక భగవన్నామం మీద భగవంతుడి రూపాన్ని నిరంతరం ధ్యానం చేస్తుంటారనమాట. నిరంతరం ధ్యానం చేసేటువంటి ప్రక్రియ చేస్తుంటారనమాట. ఆ నిరంతర ధ్యానం అంటే ఇదొక రకమైన త్రాటక ప్రక్రియ. త్రాటకం అంటారు ఇందులో యోగంలో ఏమంటారంటే ఇదొక ఈ ప్రక్రియను ఏమంటారు త్రాటకం అంటారనమాట. అంటే ఒకే చోట దృష్టిని నిలిపి, మనసుని నిలిపి, మనసుని నిలిపి చేసేటువంటి ప్రక్రియలు. త్రాటక ప్రక్రియలో ఏం చేస్తారంటే దూరంగా ఒక నల్లటి చుక్క పెట్టుకొని తెల్లటి గోడ మీద నల్లటి చుక్కని పెట్టుకొని ఆ కళ్ళార్పకుండా దాన్నే చూస్తుంటారు. అది త్రాటకం. బాహ్య త్రాటకం కిందకొస్తుందనమాట. అంతర్త్రాటకం ఏంటంటే మనసులో మన ఒక రూపాన్ని ఊహించుకొని, ఆ రూపం మీదే మనసు అనమాట. ఆ నామం మీదే మనసు. మనసుని ఏకాగ్రం చేయటం అనమాట. రెండిట్లో ఏకాగ్రతే. బయట బాహ్యంగా చేసేది త్రాటక క్రియలోనే ఏకాగ్రత వస్తుంది మనసుకి.
ఈ అంతర్గతంగా నామరూపాలతోటి భగవంతుడిని ఆరాధించడం అనేటువంటి దాన్ని తపస్సంటారనమాట. తపస్సేంటంటే తపస్సంటే నామం ఒక్కటే కాదండి. నామం జపించడం కాదు. రూపాన్ని, నామాన్ని మనం మన అంతరంలో జపించడం కాదండి. ఈ ఇంద్రియ నిగ్రహం, నిగ్రహం ఉందనమాట. ఈ ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయనమాట. మనసు కూడా చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ మనసుని, ఇంద్రియాలని నిగ్రహించి ఒక ఒక భగవన్ నామం మీద గాని, భగవంతుడి రూపం మీద గాని మనసుని ఏకాగ్రం చేయడం దాన్ని తపస్సంటారనమాట. కాబట్టి ఋషులు, మునులు, సిద్ధులు అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ వ్యామోహాలన్నీ వదలాలంటే మరి సంసారం వదంటే వ్యామోహాలు వదలవు గదా! ఇల్లు సంసారం అంటే ఇల్లు కావాలి, వాకిలి కావాలి, భార్య, బిడ్డలు అందరుంటారు. మరి డబ్బు సంపాదన ఇవన్నీ చేయాల్సిందే మరి. నిరంతరం చేస్తుంటే కానీ సంసారాలను మరి నిర్వహించలేమనమాట. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళకేంటంటే ఒక రకమైన వైరాగ్యం ఉంటది అటువంటి వాళ్ళలో. వాళ్ళేం చేస్తారంటే సంసారంలో పడరండి వాళ్ళు. సంసారంలో పడకుండా వాళ్ళేం చేస్తారు, సాధన కోసం అడవులకెళ్ళిపోతారు. ఇదొక మార్గం. ఎందుకంటే పరిపక్వతా స్థితిలో ఎవరైతే జన్మను తీసుకొని జన్మతః వైరాగ్య స్థితిని కలిగి ఉంటారో వాళ్ళకి ఈ మార్గం అనమాట. మిగతా వాళ్ళకేం చేయాలండి, మిగతా వాళ్ళు యోగ మార్గం అనుసరించాలన్నమాట. యోగ మార్గం అనుసరించాలన్నమాట. ఎందుకని యోగ మార్గం అనుసరించాలి? యోగ మార్గం అంటే ఆసనాలేయటం, ప్రాణాయామం చేయటం ఇంతవరకు అనుకుంటారు. మరి యోగం అంటే చిత్తవృత్తిని నిరోధించడం అన్నమాట. చిత్తవృత్తుల్ని నిరోధించడం. యోగం కర్మసు కౌశలం. కర్మల్ని శుద్ధంగా చేయటం యోగం అన్నమాట. యోగం అంటే ఏంటి? ఏ కర్మ అయినా కర్మ అంటే ఏంటి? మనం చేసే పనులన్నమాట. మనం చేసే పనుల్లో ఏమంటే పారదర్శకత ఉండాలి. శ్రద్ధగా చేయాలన్నమాట. చేసే పనిని శ్రద్ధగా చేయటం. మనసు, వాక్కు, కర్మ రెండిటిని ఉపయోగించి ఒకదాని మీద ఏకాగ్రపరిచి దాన్ని చేయటం అనేది అది యోగంలో అంటే కర్మలు చేయడం నేర్పరితనం అనమాట. నేర్పరితనం కావాలా. దాన్ని ఇష్టంగా చేయటం అనమాట కర్మల్ని. అది చేసినప్పుడు ఏమైందంటే అది యోగం కిందకి వస్తుంది. యోగం అంటే ఏంటంటే చిత్తవృత్తులు నిరోధించడం అనమాట. చిత్తవృత్తులు నిరోధించడం అంటే మనకేంటంటే మనకి సహజంగా ఏంటంటే అందరి మనస్తత్వం ఎట్లా ఉంటదంటే అందరూ బై బర్త్ అందరూ ఎలా ఉంటారు. యోగ స్థితిలో రానంత వరకు మనకి కర్మలనేవి ప్రారంభ కర్మలనేది ప్రకారమే మన జీవితం సాగుతూ ఉంటదండి. ప్రారంభ కర్మ అంటే గత జన్మలో మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, దానికి అనుగుణంగానే జీవితం సాగుతుంది తప్పితే, ఆ జీవితాన్ని మార్చుకునే కెపాసిటీ ఎవరికీ ఉండదు. ఎప్పుడు యోగంలోకి రానప్పుడు. యోగంలోకి ఎప్పుడైతే మనిషొస్తాడో, యోగ స్థితికి యోగాన్ని ప్రాక్టీస్ చేయటం ఎవడైతే ప్రాక్టీస్ చేస్తారో, వాడు కర్మల్ని మార్చుకునే శక్తి వాడికుంటది. భగవంతుడు కర్మల్ని అనుభవించే యోగ్యత శరీరానికిచ్చాడనమాట. అట్లా కర్మల్ని మార్చుకునే యోగ్యత కూడా ఇచ్చాడు భగవంతుడు. ఈ శరీరానికిచ్చాడనమాట. కాబట్టి అందరూ మానవ జన్మ కోసం దేవతలు గూడా మానవ జన్మ కావాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకని ఈ కర్మల్ని మార్చుకునే శక్తి ఈ మానవ జన్మకుందనమాట. ఎట్లా యోగ స్థితికొచ్చి మార్చుకోవటం అన్నమాట. యోగ స్థితికి రావడం అంటే ఏంటి? మనం మన జన్మల తాలూకు అనుభవాలు అనుగుణంగా కాకుండా ఆ పనిని ఉన్నదున్నట్టుగా శ్రద్ధతోటి, ప్రేమతోటి, తర్వాత నైపుణ్యంతోటి చేయటం నైపుణ్యం తెలుసుకోననమాట. తెలుసుకొని చేయడం అనమాట. అంటే ఈ కర్మలు ఎట్లా ఉంటాయంటే 3 రకాలైనటువంటి అమ్మవారి శక్తులనమాట. ఏంటి సత్వ, రజస్, తమో గుణాలతోటి కూడుంటాయనమాట. సత్వ, రజస్, తమో గుణాలు అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పేసి 3 శక్తులుంటాయనమాట. ఈ 3 శక్తులను ఉపయోగించాలి కర్మ చేయాలంటే. ఇచ్ఛాశక్తి అంటే ఓ దాన్ని కర్మ చేయాలని చెప్పేసని దానికి పనికి పూనుకోవటం అనమాట. ఇచ్ఛాశక్తి అంటారు దాన్ని. ఓ పని చేయాలి, ఇల్లు కట్టాలనుకున్నాం. లేకపోతే ఒక ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాం. వ్యాపారం తగ్గట్టుగా ఏం చేయాలి? వ్యాపారం చేయాలంటే దానికి తగ్గట్టు ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఎక్కడి నుంచి సరుకు తీసుకురావాలి? చౌకగా ఎక్కడ దొరుకుతుంది? అవన్నీ చేయాలన్నమాట. ఇదంతా జ్ఞానం అన్నమాట. జ్ఞానం ఉపయోగిస్తే గాని నీకది దానికి ఆ పని సులభంగా కాదనమాట. మనకున్న జ్ఞానం దేన్ని బేస్ చేసుకొని చేస్తుంటాడు వాడు చేసే పనిని సాధారణంగా అందరేంటంటే, కోరికమందులోనే కొంతమంది నైపుణ్యం ఉంటదండి. స్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కో స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్‌కి అనుగుణంగా వాడు ఆటోమేటిక్‌గా ఈజీగా చేయగలుగుతాడు. లేదు అటువంటి స్కిల్స్ లేనివాడు ఉంటాడనుకోండి, వాడు పని చేయదలుచుకున్న పని ఏం చేయాలంటే, వాడు పని గురించి కంప్లీట్‌గా దాని గురించి కంప్లీట్ అవగాహనతో తెలుసుకొని చేయాల్సుంటుందనమాట. అదే జ్ఞానం అంటే అదనమాట. ఆ పని గురించి కంప్లీట్‌గా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవటం అన్ని లోటుపాట్లు తెలుసుకొని, తర్వాత చక్కగా నిర్వర్తించడం అవన్నీ తెలుసుకోనమాట. తెలుసుకొని ఒక ఒక సంకల్పం చేసుకున్న తర్వాత దాని గురించి తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ జేయాలి. ఇంప్లిమెంట్ చేయటం అది క్రియాశక్తి అన్నమాట. అంటే ఏంటి?
సత్వర జస్తమ గుణాలకి అవి ప్రతీకలనమాట. అంటే సత్వగుణం సంకల్పాన్ని కలుగజేస్తే, రజోగుణం యాక్టివిటీని పెంచితే, దాని గురించి తెలుసుకుంటే ఆహ్, ఆహ్, ఈ ఈ తమోగుణం, రజోగుణం వల్ల ఏమవుద్దంటే తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. ఫిజికల్ ఫార్మ్ ఇప్పుడు తమోగుణం అంటే ఏంటంటే, ఒక రకంగా మనం ఆహ్, ఈ స్ ఈ దాన్ని ఆ పనికి ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఫలితం ఏదైతే ఉందో, తమోగుణం త్రిగుణాత్మకంగా ఉంటుంది. ప్రకృతి త్రిగుణాత్మకంగా ఉంటుంది. మనకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి రూపంలో కర్మలను చేస్తుంటాం అనమాట. దీనిలో ఏంటంటే ఇచ్ఛాశక్తి అంటే ఏంటంటే మన సంకల్పం అనమాట. అట్లాగే జ్ఞానశక్తి అంటే పని గురించి కంప్లీట్ అవగాహన అనమాట. క్రియాశక్తి అంటే పని ద్వారా మనకి ఏదైతే లభించిందో, ఆ దాన్ని మనం కొంచెం మ్యూట్‌లో పెట్టండి ఎవరు? శంకర్రావు గారు సెల్ మ్యూట్‌లో పెట్టండి. సెల్ మ్యూట్‌లో పెట్టి ఇది రికార్డ్ అయితుంది కొంచెం. సెల్ మ్యూట్‌లో పెట్టుకోండి. శంకర్రావు గారు. హ్మ్. ఓకే సార్. ఓకే సార్. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ జ్ఞా ఈ ఈ ఆ క్రియాశక్తి ద్వారా, జ్ఞానశక్తి ద్వారా తెలుసుకొని, క్రియాశక్తి ద్వారా మన పని యొక్క లాభాన్ని పొందినప్పుడు, ఆ లాభాన్ని 10 మంది మేలు కోసం వాడాలండి. మనకేదైతే భగవంతుడు స్కిల్స్ ఏదైతే ఇస్తాడో, తెలుసుకునేదేంటంటే, ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మూలమైనటువంటి దైవశక్తే. కాబట్టి దైవశక్తి ద్వారా మనం ఏదైతే తెలుసుకొని, నేర్చుకొని, దాన్ని 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 క్రియ కింద, పని కింద మారుస్తామో, దాని ద్వారా వచ్చే లాభాలు గాని లాభం వస్తే లాభాన్ని 10 మంది మేలు కోసం వాడాలి. దానివల్ల వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, దాన్ని లాభం కోసం ఇది యోగం అంటే అది. మనలో ఉండి ప్రతి ఒక్కళ్ళలోని భగవంతుడి శక్తే పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళో ఉండేదేంటంటే ప్రాణశక్తే. ప్రాణశక్తి అంటే భగవత్ శక్తి, భగవంతుడి రూపం అది. దశవిధ ప్రాణాలుగా పనిచేస్తుందనమాట. అంటే మనకున్నటువంటి మనోబుద్ధి, చిత్తహంకారాలు పనిచేయాలన్నా ఆ ప్రాణశక్తి కావాలి. మనలో ఉన్నటువంటి ఏ యాక్టివిటీ లోపల ఇన్నర్ యాక్టివిటీ గాని, మన శరీరంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల కదలికకి మూలమైన శక్తి ఏంటంటే ప్రాణశక్తే. ప్రాణశక్తి ఎవరిదండి? మన దైవశక్తికి ప్రతిరూపం అది. దైవశక్తికి దేవలో రెండో భాగం, రెండో పార్ట్ అనమాట. ఒక పార్ట్ ఆహ్, ఆత్మ రూపంలో ఉంటే, రెండోదేంటంటే క్రియాశక్తి రూపంలో, చైతన్య శక్తి రూపంలో ఉంటదనమాట. కాబట్టి ఇవన్నీ ఏంటి మనకి ఈ శక్తులన్నీ గూడా, ప్రాణశక్తులు ఇవన్నీ గూడా లోపల ఇన్నర్ ఏవైతే పనిచేస్తాయో అవన్నీ గూడా భగవంతుడి యొక్క స్వరూపమే. భగవంతుడి యొక్క భగవంతుడి నుంచి అంశం అనమాట అవి. కాబట్టి ఆ భగవత్ శక్తిని దేనికోసం వాడాలండి? ఆ శక్తి భగవత్ శక్తి వల్ల మనం లాభం పొందాం. దాన్ని భగవత్ శక్తి ఉద్దేశ్యం ఏంటంటే 10 మందికి భగవత్ శక్తి ఎప్పుడు గూడా 10 మందికి లోక కళ్యాణం కోసమే వాడాలండి భగవత్ శక్తిని. మనం వాడకుండా మన స్వార్థం కోసం వాడినప్పుడు ఏమైతుందంటే అప్పుడు కర్మలు ఫార్మ్ అయితాయి. కాబట్టి యోగం అంటే ఏంటంటే మన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని 10 మంది మేలు కోసం వాడటము. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. నీ కోసం కొంత అట్టిపెట్టుకొని నీకు అవసరమైనంత వరకు నువ్వు అట్టిపెట్టుకొని, మిగతాది సమాజ శ్రేయస్సు కోసం వాడాలి. తెలివితేటలు ఉండొచ్చు కొంతమందికి, కొంతమందికి డబ్బులుండొచ్చు, కొంతమందికి శక్తి ఉండొచ్చు, మాట్లాడే శక్తి ఉండొచ్చు. తర్వాత ఎవరికన్నా చక్కగా ఒకళ్ళకి సజెషన్స్ ఇచ్చేసేటువంటి శక్తి గాని, ఏమన్నా ఉండొచ్చు. ఒక ఒక గురువు ఉంటాడండి. రకరకాల గురువులుంటారు. వాడికి ఒక స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్‌ని 10 మందికి నేర్పటం. అది ఇతరులకు ఉపకారం. వ్యాపారస్తుడు ఉంటాడండి. న్యాయబద్ధంగా వ్యాపారం చేయటం. అది కూడా యోగ స్థితి కిందకే న్యాయబద్ధంగా చేస్తే యోగ స్థితి కింద యోగం కిందకి మారుతుంది అది కూడా. కాబట్టి ఏంటి మన మన మనకున్న స్కిల్స్‌ని దేనికి ఉపయోగించాలంటే 10 మంది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. అది యోగం అంటే అదనమాట. కాబట్టి ఈ రకంగా మనం చేస్తూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ రకంగా గూడా ఇందాక చెప్పిందేంటి మనసు అంతర్ముఖం కావడం, లోపలికి ఇన్నర్‌లోకి వెళ్ళటం. అంటే స్థూలం నుంచి సూక్ష్మంకెళ్ళటం అనేది ఆ పద్ధతది. ఈ పద్ధతిలో ఏంటండి చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయటం, ప్రేమగా చేయటం, అందరికి తెలుసుకొని చేయటం. ప్రతి పనిని కూడా యోగ స్థితిలో ఉండి చేయటం అనేది ఏంటి, మన బాహ్య ప్రపంచంలో మనం సంచరిస్తున్నప్పుడు సపోజ్ మన ఇంట్లోకెళ్ళామండి. ఇంట్లోకెళ్తున్నప్పుడు వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. దాన్నన్నీ ఏ ఏ ప్లేస్‌లో ఉండే వస్తువుని ఆ ప్లేస్‌లో పెట్టడం అది యోగం. తర్వాత కొన్ని చెడిపోయుంటాయి. ఎమ్మటే వాటిని రీప్లేస్ చేసి వాటిని మళ్ళీ దాన్ని సరైన ప్లేస్‌లో పెట్టడం అది యోగం. ఒక పుస్తకం రాస్తున్నావు చక్కగా నీట్‌గా దాన్ని గుండ్రంగా అక్షరాలు గుండ్రంగా రాయడం, చక్కగా రాయడం, కొట్టువతలు లేకుండా రాయటం అది యోగం. కాబట్టి మనసుని ఏకాగ్రపరచడానికి మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటువంటి కర్మల ద్వారా మనసుని మనసుని ఏకాగ్రపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం కదా! ఏ ఏ మనసుని ఏకాగ్రపరచడానికి ఏ కర్మైనా శ్రద్ధగా చేస్తే ఏంటంటే మనసు ఏకాగ్రం అవుతుందక్కడ. కాబట్టి కర్మలను శ్రద్ధగా చేయటమే యోగం. యోగం కర్మసు కౌశలం అని చెప్పేసనమాట. యోగం కర్మసు కౌశలం అంటే ఇది ఇది ఎప్పుడైతే మీరు చేశారో
లోపల మనకి చిత్తంలో ఉన్న సంస్కారాలు పూర్వజన్మ గత తాలూకు అనుభవాలు గాని, సంస్కారాలు గాని ఏవైతే ఉన్నాయో అవి బయటికి యాజ్ ఇట్ ఈజ్‌గా రావంటాయి బయటికి మారిపోతాయన్నమాట. కాబట్టి యోగం ఏం చేస్తుందంటే లోపల ఉన్న సంస్కారాలకు అనుగుణంగా మనిషి ప్రవర్తించకుండా వర్తమానంలో ఉండి మనం పనిని శ్రద్ధగా చేయటాన్ని అది అలవాటు చేస్తుంది యోగం అనేది. కాబట్టి మనం ఈ యోగ స్థితిలో లేనప్పుడు ఏమైతుందంటే, యోగ స్థితిలో లేనప్పుడు మన గత జన్మ తాలూకు ఏవైతే అలవాట్లు ఉన్నాయో దాని ప్రకారమే మనం బయట ప్రవర్తిస్తుంటామనమాట. అందులో ప్రవర్తనలో మార్పు రాదు. వాడు ముందు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉంటాడనమాట. ప్రవర్తనలో మార్పు రావాలంటే ఇది యోగ స్థితికి మనం కర్మల్ని అంత శ్రద్ధగా చేయాలన్నమాట. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఆ 3 శక్తుల ద్వారా ఏదైతే మనం సంపాదించామో, ఏదైతే మనం పొందామో దాన్ని సమాజ శ్రేయస్సు కోసమే వాడాలి. వాడినప్పుడు మాత్రమే అది యోగం అవుతుంది. ఇప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తిని వాటి ఉపయోగించి జ్ఞానశక్తిని ఉపయోగించి అందరూ వ్యాపారస్తులు సంపాదిస్తారు, డాక్టర్లు అందరూ సంపాదిస్తున్నారు. కానీ ఇది సమాజ శ్రేయస్సు కోసం వాడట్లే వాళ్ళు. అందువల్ల ఏమైద్దంటే వాళ్ళు ఈ చెడు కర్మలు ఫార్మ్ అయితాయన్నమాట. జన్మలలో చిక్కుకుంటారు. జ జ జన్మ పునరపి మరణం. మళ్ళీ పుడుతుంటారు, మళ్ళీ చేస్తుంటారు. మళ్ళీ పుడుతుంటారు. ఈ జన్మ మరణ చక్రంలో చిక్కుకుంటారు. తర్వాతేంటంటే ఈ స్వార్థపూరితమైన కర్మల వల్ల ఏదంటే వాళ్ళు ఎంతసేపటికి మనసు పరిధిలోనే ఉంటారండి. హృదయ పరిధికి రారు. హృదయ పరిధికి వచ్చినప్పుడే మీకు యోగం స్టార్ట్ అయితుంది. మనసు పరిధిలో ఏంటంటే అది ఎంతసేపటికి మనసు ఏం చేస్తుందంటే ఎస్టిమేట్స్ కొలతలేస్తుంటది. ఈ పని చేస్తున్నందుకు ఏం లాభం? వాడికి వాడితోటి కాస్త వాడికి పని చేసి పెడితే ఏం లాభం? ఇవి ఆలోచిస్తాం. మనకేం లాభం అనేది ఆలోచిస్తామన్నమాట. అది యోగ స్థితికి తీసుకురావడం. అదేంటంటే కర్మల్ని ఫారం చేస్తాం. అంటే కర్మలు ఏంటంటే మంచి పని చేస్తే మంచి కర్మ, చెడు కర్మ చేస్తే చెడు కర్మ. అట్లా కర్మలను ఫారం చేస్తాము. కాబట్టి మనం రావాల్సింది ఏ స్థితికి రావాలండి? యోగ స్థితికి రావాలి. యోగ స్థితికి రావాలంటే మనం ఎప్పుడూ కర్మని ఈ హృదయపూర్వకంగా చేయాలండి. ఏ పని చేసినా కూడా హృదయపూర్వకంగా చేయాలి. మనసు పెట్టి చేయాలి. హృదయపూర్వకంగా అంటే ఏంటంటే ఇష్టపడి చేయటం మనం. అందులో ఉన్నటువంటి దైవ చైతన్యమే ఉంది. ప్రతి చోట అన్నింట్లో భగవంతుడే ఉన్నాడని చెప్పేసి భావంతోటి మనం చేసినప్పుడు నువ్వు అందులో తప్పు చేయవు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడంటే మనలో ఉండి భగవంతుడు చూస్తాడంటే ఎవరైనా తప్పు పని చేస్తారా? లోపల సాక్షాత్ భగవంతుడు కూర్చొని అన్నిటిని గమనిస్తున్నాడని చెప్పంటే, మనం ఎవరు చూడట్లేదని చెప్పి తప్పులు చేస్తుంటాం అన్నమాట. కానీ లోపల భగవంతుడే ఉన్నాడని ఎప్పుడైతే నీకు భావన కలిగిందో, అప్పుడు నీకు ఈ ఈ తప్పులు ఎవరు చేయరండి. తప్పు చేసేటప్పుడు మనం ఎవరు చూడట్లేదని చెప్పేసి చాలామంది ఏంటంటే అభిప్రాయం ఎట్లా ఉంటది, ఎవరు చూడట్లేదు కదా! ఏం చేసినా ఎవరు అడుగుతారు? అడిగేవాళ్ళు లేరు కదా! అనుకుంటారన్నమాట. లోపల అంతరాత్మగా ఉంది భగవత్ శక్తి ఉందన్నమాట. పంచభూతాల రూపంలో కూడా భగవంతుడి శక్తి ఉందన్నమాట. ఇవన్నీ మనం చేసేటువంటి చిన్న చీమ చిటుకుమన్నా గూడా లోపల చిన్న శబ్దమైనా గూడా లోపల భగవంతుడికి వినపడుతుంది. భగవంతుడు అంత సెన్సిటివ్‌గా ఉండి లోపల అబ్జర్వ్ చేస్తుంటాడనమాట. కాబట్టి మనకు భగవంతుడికి ఏం తెలియదనుకోకూడదనమాట. నువ్వు నీలో ఉన్న చిన్న చిన్న ఆలోచనలు గూడా భగవంతుడు గమనిస్తాడనమాట. కాబట్టి భగవంతుడికి తెలియనిదంటూ ఉండదు. ఆయన అనేక రూపాల్లో ఉండి పంచభూతాల రూపంలో ఉంటాడు. ప్రాణశక్తి రూపంలో ఉంటాడు. మరి లోపల ఉండి మొత్తాన్ని ఆయన మన ఆలోచనలు మనకు చూడండి మనం చేసిన ప్రతి ఆలోచనకి నిన్న కొన్ని ఆలోచనలు చేసుకున్నాము. ఈరోజు మళ్ళీ నిన్నేం చేశావని చెప్పంటే అవన్నీ జ్ఞాపకం వస్తాయి. అంటే ఏంటి లోపల రికార్డ్ అయిపోయినాయన్నమాట అవన్నీ. నిన్న జరిగిన సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలన్నీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రికలెక్ట్ చేసుకోగలం. అంటే ఏంటి లోపల రికార్డింగ్ ఉంటే కదా మనం చూడగలిగేది. లోపల అవి భద్రంగా పొందుపరచబడే లోపల భద్రంగా పెట్టబడినయన్నమాట. లోపల అవి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఇవాళ కాదు రేపు ఆలోచించేది మొన్న ఏం చేసావంటే మొత్తం తెలుస్తుందన్నమాట. కాబట్టి సంఘటన తాలూకు వివరాలు మొత్తం ప్రతి చిన్న విషయం కూడా లోపల అంత కంప్యూటర్ డిస్క్ లోపల చిప్ ఉందన్నమాట. మైక్రో చిప్ అంటారు చూడండి అట్లా అన్నమాట. దీని గురించి కూడా చెప్పాను నేను. అంతకుముందు మన కణాలంటే ఏంటి? ఈ కణాల్లో ఏముంటాయి? కణాల కేంద్రకంలో ఏముంటుంది? కణాల కణాలంటే అణువులు వేరు, కణాలు వేరు అని చెప్పానన్నమాట. కణాలంటే జీవశక్తి ఉంటుంది అందులో. అంటే చైతన్యం ఉంటుందన్నమాట. మిగతా కణాల్లో ఏంటంటే అవి మూలకాలుకి ప్రాథమిక అణువులుగా ఉంటాయి అవి. మూలకాలు తయారు కావడానికి అది ఉపయోగపడతాయి. అంటే ఎలిమెంట్స్ తయారు చేయడం. ఎలిమెంట్స్ నుంచి పదార్థాలు తయారవుతాయన్నమాట. సైన్స్ చెబుతుంది. సైన్స్‌లో వస్తాయన్నమాట అవి. కానీ ఇటువంటి కణాలు ఏంటంటే, ఈ కణాలు దేనితోటి తయారు చేయబడింది ఎలిమెంట్స్‌లో కూడా హైడ్రోజను, తర్వాత నైట్రోజను, తర్వాత ఇవి కార్బన్ డయాక్సైడ్ ఈ మామూలు కొన్ని కొన్ని వాయు రూపంలో ఉండే అణువులు కలయిక ద్వారా చైతన్యం అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. చైతన్యం అంటే ఏకకణ జీవిగా స్టార్ట్ అయిందన్నమాట. ఏకకణం నుంచి బహుకణ జీవులుగా రకరకాల జీవులుగా మొత్తం అట్లా ఏర్పడుతుందన్నమాట.
అంటే చైతన్యం ఫస్ట్ స్టార్ట్ అయింది ఏకకణ జీవిగా అనమాట. ఆ ఏకకణ జీవికి మూలం ఏంటంటే ఎలక్ట్రాన్‌లు, ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు. లోపల ఉండేటి వాయువులనమాట. వాయువుల కారణంగానే ఈ వాయువుల్లో ఎలక్ట్రాన్‌లు, ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు ఉంటాయనమాట. కాబట్టి ఈ రకరకాల వాయువుల్లో అవి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏమైందంటే ఫస్ట్ చైతన్యం స్టార్ట్ అయింది. ఎట్లా ఏకకణ జీవిగా స్టార్ట్ అయింది. తర్వాత అదే కణ విభజన జరిగి రకరకాల అణువులు కణాలుగా మారిపోయి రకరకాల జీవులు, జంతువులు అట్లా కొన్ని లక్షల కోట్ల జీవజాలం కింద మారిపోయిందనమాట కణాలుగా. కణాల్లో ఉన్న శక్తి అనమాట. కణాల్లో ఏముంటదండి? కణాల్లో ఏముంటదంటే కణాలు కేంద్రకం ఉంటదేమో. కణంలో జీవాణువు అనమాట. జీవాణువులు కేంద్రకంలో ఏముంటాయంటే, ఆ కణం కేంద్రంలో ఒక కేంద్రకం ఉంటుంది. చుట్టూ మైటోకాండ్రియా అని ఉంటదనమాట. ఒక ఫ్లూయిడ్. తర్వాత కణ కవచం ఒకటుంటుంది. మీరు ఇంతకుముందు జీవశాస్త్రం చదువుకున్న వాళ్ళందరికీ తెలుసనమాట ఇది. బాటనీ క్లాసుల్లో వస్తుంటాయి. బాటనీ, జియాలజీ క్లాసుల్లో వస్తుంటాయనమాట. అప్పుడు ఈ జియాలజీ క్లాస్‌లో ఏం చెబుతారు? ఈ కణాల గురించి చెబుతారనమాట. కణం అంటే ఏంటంటే బయట ఒక ఆహ్, హ్మ్, కణ కవచం ఒకటుంటది. లోపల మైటోకాండ్రియా అని ఉంటుంది. తర్వాత కణం కేంద్రకం ఉంటది. కేంద్రకాలు ఏముంటాయండి? కేంద్రకంలో మళ్ళీ మనకి జీన్స్ జీన్స్ అంటనమాట. అవి మనకు ఏ కణం ఒక్కోదానికి ఒక్కో రకమైనటువంటి తత్వం ఉంటది. ఒక రకమైనటువంటి ఒక్కొక్క కణానికి ఒక రకమైన పార్టికల్ ఏంటంటే ఒక్కోటి ఒక రకమైనటువంటి విధులు నిర్వహిస్తుంటదనమాట. ఆ కణాల తాలూకు జీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆహ్, డీఎన్ఏ అంటారు. డీఎన్ఏలో జీన్స్ ఉంటాయన్నమాట. డీఎన్ఏలో జీన్స్ ఉంటాయన్నమాట. అంటే డీఎన్ఏలో ఒక హెలికల్ మెలితిప్పబడిన హెలికల్ టైప్‌లో ఒకొక కణాలుంటాయన్నమాట. డీఎన్ఏలో అనమాట. ఏవి ఈ జీన్స్ అనేవి. ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ మనకి మైక్రో చిప్స్ లాంటివన్నమాట. మన జన్మజన్మల సంస్కారాలను మొత్తం ఆ మైక్రో చిప్‌లో ఆ జీన్స్‌లో రికార్డ్ అయిపోయి ఉంటాయన్నమాట మొత్తం. మనం ఆహ్, ఆ డీఎన్ఏలో ఉన్నటువంటి జీన్స్‌లో రికార్డ్ అయ్యి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ జీన్స్‌లో ఉన్న విధంగానే జీవి అనేది ప్రొడక్షన్ అనేది బయటికి వ్యక్తం అనేది అట్లా అవుతుంది. జీన్స్‌లో ఏదైతే ప్రోగ్రామింగ్ ఏ రకంగా ఉందో ఆ రకంగానే అది లోపలికి చెట్లు గాని, తర్వాత మరి జంతువులు గాని అన్ని కూడా చూడండి పులి కడుపున పులే పుడుతుంది. అట్లా కుక్క వస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ జీవాణువు అనమాట. జీవాణువులు ఏముంటాయండి? డీఎన్ఏ ఉంటది. ఆ డీఎన్ఏ లోపల ఏముంటది? మనకు జీన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి జీన్స్‌లో ఏముంటాయి? అవి జీన్స్‌లో ఏంటంటే ఒక కణం లోపల దాదాపు 2 మీటర్ల పొడుగుండేటువంటి ఆ హెలికల్ ఫార్మ్‌లో ఉన్నటువంటి జీన్స్ ఉంటాయన్నమాట. ఆ జీన్స్‌లో మనం జన్మజన్మల తాలూకు ఇన్ఫర్మేషను మనకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి తెలివితేటలు గాని, మనకి ద ద ద కర్మలు గాని అవన్నీ అందులో ఉంటాయన్నమాట. కర్మల తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటదన్నమాట. కాబట్టి అవి ఆ లోపల ఉన్నటువంటి జీన్స్ లోపల ఉన్నటువంటి అంత సూక్ష్మంగా ఉన్నటువంటి మన యొక్క కర్మల్ని మార్చాలంటే మనం యోగ స్థితికి రావాల్సుంటుంది. లేకపోతే ఏంటంటే మామూలుగా మారవండి. అంత సూక్ష్మ స్థాయిల్లో అది మనకి కణాల్లో మార్పు తీసుకురావాలంటే ఏ శక్తి అంటే ఈ కణాల్లో ఈ జన్మజన్మల తాలూకు ఇంప్రెషన్స్ అన్నిటిని కుండలిని శక్తి వల్ల రికార్డ్ అయితాయండి. అది అంతకుముందు చెప్పాం కదా! మనకి ఈ కుండలిని శక్తి ఏంటంటే మనకి పైనుంచి శరీరాన్ని ఫార్మ్ చేసేటప్పుడు స్త్రీ పురుషుల దగ్గర నుంచి ఒక కణం వచ్చేసి 2 కలిసి ఒక కణం కింద మారతాయి. మారిన తర్వాత అది పిండం కింద మారి అది కణ విభజన జరిగి శిశువుగా జన్మిస్తుందని చెప్పుకున్నామనమాట. కాబట్టి ఇట్లా క్రోమోజోమ్స్ ఉంటాయని అంటారు అందులో. క్రోమోజోమ్స్ అంటారు ఆటిల్లో. ఆ క్రోమోజోమ్స్ తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి 2 మిక్స్ అయ్యి మామూలుగా ఒక జైగోట్ అనే ఒక పిండం అనేది ఒకటి తయారవుతుందన్నమాట. తయారైన తర్వాత దాని కణ విభజన చాలా స్పీడ్‌గా జరిగిపోయి 9 నెలలు వచ్చేటప్పటికి ఒక శిశువు రూపంలో వచ్చేస్తుందన్నమాట. అప్పుడు ఇది ఏంటి కణాలు ఈ జీన్స్ ఏంటంటే ఒక కణం నుంచి ఒక కణాన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. ఫస్ట్ ఒక కణమే అది. కానీ దాని తర్వాత దాన్ని ఇన్ఫర్మేషన్ ఇంకో కణంలోకి దాన్ని ఆర్ఎన్ఏ అంటారన్నమాట. ఇవన్నీ దాన్ని మనకి జీనోమ్ టెక్నాలజీలో ఇవన్నీ వాడుతుంటారండి. ఇవన్నీ ఎంత సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి కణ విభజన వీటిని గురించి ఆ శాస్త్రం చదివితే మనకు అవగాహన ఉంటదనమాట. అది పెద్ద సబ్జెక్ట్ అనమాట అది. కాబట్టి ఒక కణం నుంచి ఒక కణంకి ఎట్లా ఏమైద్దంటే మన ఆహ్, ఈ పాస్ ఆన్ అయితాయి. ఏది జన్మల తాలూకు కర్మల తాలూకా బంధాలు ఏవైతే ఉన్నాయో మన పూర్వీకులు చేసినటువంటి కర్మల తాలూకు ఫలితాలు కూడా అందులో రికార్డ్ అయ్యి ఉంటాయనమాట. కాబట్టి అదేంటంటే ఇవి పోగొట్టుకోవాలంటే మనం ఎంత శ్రమ చేయాలండి? ఆ కర్మలు పూర్వీకుల తాలూకు ఉన్న కర్మల్ని
అవి మంచి అయితే మంచి, చెడైతే చెడు. మనకి తర్వాత తరాలకు వస్తుంటాయనమాట. ఇది అట్లా 14 తరాలు అట్లా 14 తరాల నుంచి ఉన్నటువంటి పూర్వీకుల యొక్క జీన్స్ అందులో ఉంటాయండి అందులో. కణాల్లో ఉంటాయి. ప్రస్తుతం ప్రెజెంట్ ఒక బేబీకి చిన్న శిశువులో ఎన్నో 14 తరాల తాలూకు పూర్వీకుల యొక్క జీన్స్ తాలూకు అవి గూడా మొత్తం అందులో రికార్డ్ అయ్యి ఉంటదనమాట. ఆ జీన్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఆ జీన్స్ ఒక కణంలో 2 మీటర్ల పొడవున్నటువంటి హెలికల్ స్ప్రింగ్స్ ఉంటాయనమాట. అందులో ఇవన్నిటిని కలిపితే మన జీన్స్‌లో ఉన్నటువంటి ఆ హెలికల్ స్ప్రింగ్స్ అన్నిటిని ఒక చోట కనుక చేర్చేట్టయితే 2 మీటర్లు ఉన్న ఒకదాన్ని కలిపినట్టయితే మన శరీరంలో ఎన్ని రకాలైనటువంటి పొడుగు ఎంత ఉంటుందంటే, మన భూమి దగ్గర నుంచి చివర ప్లూటో గ్రహం వరకు వెళ్ళి, మళ్ళీ తిరిగి మన భూమి దగ్గరికొస్తే ఎంత లెంగ్త్ ఉంటదో అంత లెంగ్త్ జీన్స్ ఉన్నాయండి ఇక్కడ. కాబట్టి మన ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం అందులో ఆ జీన్స్‌లో గనక మనం శాస్త్ర జ్ఞానాన్ని మొత్తం జీన్స్‌లో గనక మనం పెడితే అందులో వంటంతే కంప్లీట్ అయితుంది. అంటే అంత స్పేస్ ఉన్నది చూడండి అందులో. అంత సూక్ష్మమైనటువంటి కణాల్లో అంత ఇన్ఫర్మేషన్ దాగిందనమాట. ఇది సూక్ష్మ రూపంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క శక్తికి మనకొక నమూనాగా చెప్పొచ్చు. ఈ శక్తికి మనం భగవంతుడు ఏ రకంగా సూక్ష్మ రూపంలో ఉండేంత ఎటువంటి ఇచ్చేస్తాడనేది ఇక భగవంతుడు ప్రపంచాన్ని ఎట్లా నడిపిస్తాడనేది ఈ టెక్నాలజీ సూక్ష్మ రూపంలో ఉండేటువంటి భగవంతుడిని మనం దర్శించొచ్చు అంత. అట్లాగే విరాట్ రూపంలో చెప్పాను. విరాట్ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఎట్లా ఉంటాడంటే రకరకాల ప్లేన్స్ అనమాట. ఇప్పుడు మనం 3 డైమెన్షన్ ప్లేన్‌లో ఉన్నాం మనం. అంటే పొడవు, వెడల్పు, లోతు ఉంటాయన్నమాట ఇందులో. అదే ఇంకా ఫోర్త్ డైమెన్షన్‌కెళ్ళాం. ఫోర్త్ టైమ్ కూడా ఉంటుంది. ముందరికెళ్ళొచ్చు, వెనక్కి రావచ్చు. టైమ్ ట్రావెల్ అంటారు ఆటిని. ఫోర్త్ డైమెన్షన్‌లో టైమ్ ట్రావెల్ ఉంటుంది. అట్లా ఫిఫ్త్, సిక్స్త్ డైమెన్షన్స్‌లో ఏముంటదంటే లోకాలుంటాయి. పారలెల్ యూనివర్స్‌లు అన్నీ కూడా ఉంటాయి. పారలెల్ మన భూమి లాంటి యూనివర్స్‌లు ఉంటాయన్నమాట. అందులోకెళ్ళటం, రావటం ఇవి కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఇదంతా ఏంటిది ఇటువంటి ప్లేన్స్ ఎన్ని ఉంటాయంటే 11 ప్లేన్స్ ఉంటాయండి. ఈ 11 ప్లేన్‌లో చిట్ట చివరి ప్లేన్‌లో భగవంతుడు ఉంటాడండి. కాబట్టి ఆయన్ని భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే మన మన కంప్లీట్‌గా ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం అంత సూక్ష్మ స్థాయిలోకి మనసుకెళ్ళాలి. అంత దగ్గరగా సూక్ష్మ స్థాయిలోకెళ్తే గాని అసలు భగవంతుడు ఏంటి అనేది మనం తెలుసుకోగలం. అంత 11థ్ ప్లేన్ వరకు ఎవరు ఎళ్ళారన్నమాట. వేదాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఉనికిని చెప్పినయి తప్పితే భగవంతుడు దర్శించి కంప్లీట్‌గా దర్శించిన వాళ్ళు ఎవరు లేదు. వేదాల్లో ఉన్నటువంటి సాధనల ద్వారా పూర్తిగా భగవంతుడిని దర్శించిన వాళ్ళే ఎవరు లేరు. మన శక్తి ఎంతవరకంటే కొన్ని ప్లేన్స్ దగ్గర అది ఆగిపోతుంది. తర్వాత ఏంటంటే భగవంతుడి కృపతోటి మనం సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళగలం తప్పితే మన ప్రయత్నం ఎంతవరకు మనం ఈ షట్‌చక్రాల్లో ఉన్న ఆజ్ఞా చక్రం వరకు వెళ్ళటానికి మన సాధన ఉపయోగపడుతుంది. తర్వాత ఆజ్ఞా చక్రం పైన ఇంకా 6 చక్రాలున్నాయి పైన సూక్ష్మ స్థాయిలో ఉన్న చక్రాలు. వాటికి సాధన చేయాలంటే ఆ చక్రాలను దాటాలంటే మన మనసు అక్కడ ఉండదు. మనసుతోటి ఏం చేయలేము. కాబట్టి గురు కృప అంటే ఇండైరెక్ట్‌గా భగవంతుడి కృప. భగవంతుడి కృప ఉంటేనే నీకు లోపలికి వెళ్ళేటువంటి ఆ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళేటువంటి పర్మిషన్ దొరుకుతుందనమాట. అందుకనే ఆహ్, ఆదిశంకరాచార్యులు చెప్తారనమాట. మోక్షద్వార కవాటపాట నగరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనగరి మాతా అన్నపూర్ణేశ్వరి అని చెప్పండి. అంటే మోక్ష ద్వారానికి కావలి కాసేది ఎవరండి? అమ్మవారనమాట. అమ్మవారంటే ఈ శక్తి అన్నమాట. ప్రాణశక్తి అన్నమాట. ప్రాణశక్తి యొక్క డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయని చెప్పావు కదా! ఇవన్నిటిని నువ్వు వాటి గురించి అవగాహన ఉంటే మాత్రమే వాటి గురించి అనుభవం ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు రిలీఫ్ మోక్షం అనమాట. కాబట్టి మోక్షం రావాలంటే మరి ఎవరి కృప కావాలంటే భగవంతుడి కృపే కావాలి. ఆ భగవంతుడు ఏ రూపంలో వస్తాడండి? గురువు రూపంలో వస్తాడు. గురువు రూపంలో వచ్చిన తర్వాత ఆయనేం చేస్తాడంటే తన శక్తిపాత ప్రక్రియ ద్వారా ఆ కుండలిని శక్తిని యాక్టివేట్ చేసినప్పుడు మన సాధన యోగ స్థితిని మనం అంటే నిష్కామ కర్మ యోగం, తర్వాత జ్ఞాన యోగం, భక్తి యోగం ఇటువంటి యోగాలు రాజయోగం వీటి ద్వారా ఏంటంటే మనం మనసును సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. ప్రయత్నం చేయాలి. సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళాలంటే యోగ స్థితి ఉండాలి. యోగ స్థితి అంటే ఈ వర్తమానంలో ఉండాలన్నమాట. కాబట్టి మనం వర్తమానంలో ఉండమంటే మన గత జన్మ చిత్తస్థితులకు అనుగుణంగా మనం ఆహ్, ప్రయత్నం చేయకుండా ఉన్నదున్నట్టుగా మనం మా దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోవాలనమాట. అంటే ఏంటి మనం చిత్త సంస్కారాలు ఎట్లా ఏర్పడతాయంటే మనకి ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే ఫీల్ అవుతుంటామో అది మనసుకి పంపిస్తామనమాట. మనసు ఏం చేస్తుంది వివేచన చేసి
ఇది మంచిది బుద్ధికి నివేదిస్తాం. బుద్ధికి పంపిస్తాడు. బుద్ధికి పంపిస్తే బుద్ధి ఏం చేస్తుంది? అది అనలైజ్ చేస్తుందన్నమాట. అనలైజ్ చేసి దీనివల్ల నీకు సుఖం వస్తుంది. దీనివల్ల అంటే ఏంటి మనకు బయట కనబడే ప్రపంచంలో ఉన్నటువంటి స్థితుల్ని అది తెలుసుకోవడానికి ఇంద్రియాలు ఉపయోగపడతాయి. మనసు ఏం చేస్తుంది? మనసు బుద్ధి ద్వారా దాన్ని అనలైజ్ చేసేసి ఒక ఇది ఇది యథార్థం అని చెప్పేసి చెబుతామన్నమాట. బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలకి దానికి మనం చూసిన దానికి అనుగుణంగానే చేస్తుంటాం. మనం ఏదైతే చూస్తుంటామో దానికి అనుగుణంగా ఇది నిజం, ఇది అబద్ధం అని చెబుతుంటాం అనమాట. ఇది ఈ ప్లేన్‌లో జరిగేది. 3 డైమెన్షనల్ ప్లేన్‌లో జరిగేది. మరి ఎన్నున్నాయి ప్లేన్స్ పైన? ఎన్ని రకాల స్థాయిలున్నాయి? 11 స్థాయిలున్నాయి. 11 స్థాయిల్లో 4 స్థాయికి వెళ్ళటమే చాలా కష్టం. 4 స్థాయికి వెళ్ళకుండా మనం ఆ స్థాయికి వెళ్ళకుండా నీకు చాలా విషయాలు అర్థం కావు. కాబట్టి యోగం ద్వారా యోగ స్థితి ద్వారా నీకు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ఉన్నత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు యథార్థం బోధపడుతుంది. అప్పటి వరకు నువ్వు పుస్తకంలో తెలుసుకున్నా కూడా ఉపయోగం ఉందంటే ఉపయోగం లేదు. అనుభవం లేనప్పుడు ఆ పుస్తక జ్ఞానం దేనికి ఉపయోగపడదు. కాబట్టి ఏది చేసినా కూడా అనుభవం పొందాలి. అది తెలుసుకొని చెప్పాలన్నమాట. ఇతరులకు చెప్పాలన్నా కూడా తెలుసుకొని చెప్పాలన్నమాట. కాబట్టి అటువంటి గురువులు కావాలి. తన అనుభవం ద్వారా పొందిన జ్ఞానం ఏదైతే ఉందో అటువంటిది ఇతరులకు చెప్పేటటువంటి గురువులు కావాలి. అంతేగాని మనకి ఏది తోస్తే అది పుస్తకాలు చెప్పారు కదా! అది అందులో అందులో ఆ పుస్తకాలు చెప్పారు, ఈ పుస్తకాలు చెప్పారని చెప్పేసి పుస్తకాలను వదిలేస్తే ఏం ప్రయోజనం అండి? పంచాంగాన్ని రామకృష్ణ పరమహంస అంటాడు. ఆయన కథామృతాలు అంటారనమాట. పంచామృతంలో మూ 7 దిక్కుల వాన, 8 దిక్కుల వాన కురుస్తుంది ఫలానా రోజు అని చెప్పాడు. పంచాంగాన్ని పిండితే వస్తుందా వర్షం? కాబట్టి అది అనుభవం ద్వారా అనుభవం ద్వారా నీకు తెలుసుకోవాలి తప్పితే ఏదైనా సరే జ్ఞానం అనేది అనుభవం ద్వారా తెలుసుకోవాలన్నమాట. పుస్తకాల ద్వారా మనం తెలుసుకునేదంతా అంటే ఏంటి? పుస్తకాల ద్వారా బయట బాహ్య గురువులు ఏది మనం అందరూ చెబుతుంటారు. అందరూ తెలియని విషయాలు చెబుతుంటారండి. అందరు గురువులే. అందరూ బయట తెలియని విషయం చెప్పే ప్రతి ఒక్కడు గురువే. కాబట్టి వాళ్ళు ఆ గురువు ఏ స్థాయిలో చెబుతాడండి? మనసు పరిధిలో చెప్తాడనమాట. ఈ లోపల గురువు హృదయ పరిధిలో ఉన్నటువంటి గురువు ఏంటంటే లోపల ఉన్న అంతరాత్మే. లోపల ఉన్న చైతన్యం ప్రాణశక్తి అనమాట. అంతర్గురువు అనమాట. కాబట్టి నువ్వు హృదయ పరిధిలోకొచ్చినప్పుడు వీటన్నిటిని ఆహ్, బాహ్యంగా ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలు వదిలేసి అంతర్ముఖమైనప్పుడు లోపలికెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? లోపలికెళ్ళినప్పుడు హృదయ పరిధిలోకెళ్ళినప్పుడు క్రమక్రమంగా నీకేంటంటే మనసు సూక్ష్మ స్థాయిలోకెళ్తుందన్నమాట. ఇదొక పద్ధతి. సూక్ష్మ స్థాయిలోకెళ్ళి చివరికి ఆ బిందు రూపంలో ఉన్నటువంటి ఆ చైతన్యం దగ్గరికి వెళ్ళటం అనేది అదొక పద్ధతి అన్నమాట. అట్లా కాకుండా రెండో పద్ధతి ఏం చెప్పానంటే బయటికి మా మ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా భగవత్ స్వరూపమే అని తెలుసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి భగవంతుడు తప్పితే రెండోది లేదనమాట. ఆత్మలో ఒకటే ఆత్మ ఒకటే అంటారు కదా! ఆత్మలో 2 లేవు. పరమాత్మ స్వరూపం ఒకటే. ఆత్మ అంటే ఒకటే. రెండోది ద్వైతం అనేది లేదు దానికి అద్వైతమే. కాబట్టి బయట ఉన్న ప్రపంచంలో మొత్తం ఉన్న మంచైనా, చెడైనా మొత్తం ఆత్మస్వరూపమే అని చెప్పేసి కంప్లీట్‌గా ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు చైతన్యాన్నే చూస్తూ, భగవంతుడినే చూస్తూ మనం మనకున్నటువంటి అటాచ్‌మెంట్స్‌ని వదిలేయటానికి రెండో మార్గం. మనకున్నటువంటి అహంకారం వదిలిపెట్టడానికి రెండో మార్గం. మొత్తం భగవంతుడైనప్పుడు నువ్వు చేసేదేముంది? నీ శరీరంలో నడుస్తుంది భగవంతుడే, బయటున్న ప్రకృతిగా ఉన్నది భగవంతుడే. అని తెలుసుకున్నప్పుడు నీదంటూ ఏముందా ఇక్కడ? నీదంటూ ఏం లేదు. ప్రపంచం మొత్తం కూడా ఈ బ బ ఈ బ్రహ్మాండ ప్రపంచం మొత్తం కూడా మరి దేనితోటి ఏర్పడింది? చైతన్యంలో ఉన్న ఈ మూలకాలంటారు కదా! శాస్త్రవేత్తలు అంటారు మూలకాలంటారు. 118 మూలకాలున్నాయని అంటారనమాట. మూలకాలంటే ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్స్‌లో ఏముందండి? అందులో ఇవే మామూలుగా ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయనమాట. బాహ్యంగా ఏదైతే మనకు నవగ్రహాలకు సూర్యుడి చుట్టూ ఎట్లా తిరుగుతున్నాయో, అదే విధంగా ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి. దాని చుట్టూతా ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయనమాట డిఫరెంట్ డైరెక్షన్స్‌లో. అప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ అయితదనమాట. ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి నీకు ఈ ఈ పదార్థాలుగా ఏర్పడుతుంది. ప్రోటాన్ల సంఖ్యని బట్టి పదార్థాలు ఏర్పడతాయి. ఒకటుంటే ఒక ఎలిమెంట్. 2 ప్రోటాన్లుంటే ఇంకో ఎలిమెంట్ మారిపోతుందనమాట. అట్లాగే 10 ఉంటే ఇంకో ఎలిమెంట్ కింద మారుతుంది. అట్లా అనమాట. 10 ప్రోటాన్ల సంఖ్యను బట్టి మన పదార్థాలు మారుతుంటాయనమాట. కాబట్టి ఈ ప్రోటాన్లకేమో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నే ఎలక్ట్రాన్‌లకో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందని అంతకుముందు చెప్పుకున్నాం అనమాట. ఈ ప్రోటాన్‌లన్నీ కేంద్రకంలో పాజిటివ్, నెగెటివ్ ఉంటే ఆకర్షించుకుంటాయి. కొన్ని పాజిటివ్ ఎనర్జీ కేంద్రకంలో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్‌లు, నెగెటివ్ చుట్టూ తిరుగుతున్నాయి. మరి ఈ ప్రోటాన్‌లు
కొన్ని కొన్ని హెవీ మెటల్స్‌లో ఎట్లా ఉంటాయంటే 235 ఉంటాయండి. 235 ప్రోటాన్లు ఉన్నాయనుకోండి. హీరోయిన్ 235 అంటారండి. అది హెవీ మెటల్ అనమాట. అందులో కేంద్రకంలో 235 పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఒక చోట ఉన్నాయంటే, పాజిటివ్, పాజిటివ్ ఉంటే వికర్షించుకోవాలి. వికర్షించుకోకుండా ఒక పరమాణు శక్తి దాన్ని ఒక చోట కలిపెట్టి పెడుతుంది. ఆ లోపల ఒక శక్తి దీనికంటే బాహ్యంగా ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నిటికంటే మించిన శక్తి అక్కడ ఉందన్నమాట లోపల. ఆ పరమాణు కేంద్రకంలో ఉందన్నమాట. కాబట్టి ఆ శక్తిని వీళ్ళు ఐడెంటిఫై చేశారన్నమాట. ఆ శక్తిని ఐడెంటిఫై చేసి పరమాణువులను విడగొట్టడం ద్వారా యురేనియం 235ని 2గా విడగొడితే అది 2 చిన్న చిన్న కణాలుగా మారిపోయి అందులోంచి ఎనర్జీ అనేది బయటకొస్తది. అదే ఆటం బాంబ్ ఉంటది. కాబట్టి ఇట్లా ఏంటంటే అతి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భగవత్ శక్తి ఏదైతే ఉందో దాన్ని అతి సూక్ష్మ రూపంలో కూడా భగవత్ శక్తి కణాల రూపంలో ఉంది. అణువుల రూపంలో ఉంది. అప్పుడు ఎంత భగవత్ చైతన్యమైనప్పుడు నీలో ఉంది. ఇతరుల్లో ఉంది భగవత్ చైతన్యమైనప్పుడు, అందరిలో ఆ పరమాత్మ స్వరూపం చూస్తూ మన యొక్క ఇన్ ఈ ఐడెంటిటీని వదిలిపెట్టడమే ఈ రెండో మార్గం. అంటే ఏంటి? అసూక్ష్మం నుంచి స్థూలంకెళ్ళడం అనమాట. స్థూలంలో ఉన్న ప్రతీది కూడా భగవంతుడే అని చెప్పి తెలుసుకోవటం అనమాట. ఇదండి రెండో మార్గం ఏంటంటే, రెండో మార్గం మనం చెప్పేటువంటి కాశ్మీరీ సేవకు సంబంధించిందనమాట. ఒకటేమో లోపల సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఆ పాయింట్ దాకెళ్ళటం అనేది ఒక మార్గం అయితే, ఇంకోటేంటంటే ప్రపంచం మొత్తం వ్యాపించినటువంటి భగవంతుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో, అది అది మొత్తం సమస్తం భగవంతుడే అని తెలుసుకొని, మనకున్నటువంటి అహాన్ని వదిలిపెట్టి, మనకున్నటువంటి ఆహ్, దాన్ని స్వార్థపూరితమైనటువంటి కర్మలన్నింటిని వదిలిపెట్టి నిస్వార్థంగా మారి, మన యొక్క ప్రవర్తన కంప్లీట్‌గా మనకున్నటువంటి ఆహ్ ఆ జీన్స్‌లో ఏవైతే జన్మ జన్మల నుంచి ఏవైతే చేర్చబడినాయో, ఏవైతే భావాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తిత్వంకి సంబంధించిననమాట. వ్యక్తిత్వం ఫార్మ్ చేసేవన్నీ ఎక్కడ ఉంటాయంటే జీన్స్‌లో ఉంటాయనమాట. ఆ జీన్స్‌లో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం సంబంధించినటువంటి అనుభవాల్ని నీ మనసుతో చేయలేవండి. ఎందుకంటే ఈ ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకెళ్ళినప్పుడు కణ కేంద్రకంలో ఉన్నటువంటి జీన్స్ రూపంలో అది లోపల ఆ లోపల ఉండి ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత చేసినా కూడా ఆ జీన్స్‌లో ఏవైతే ప్రోగ్రామింగ్ ఉందో అక్కడ జరిగింది. దాని ప్రకారం వాడు బిహేవ్ చేస్తుంటాడు బయట. ప్రవర్తన అట్లాగే ఉంటుంది. వ్యక్తిత్వం మారదు. ఎప్పుడు మారుతుందంటే, ఈ ఏ శక్తి అయితే జీన్స్‌లో అంతా రికార్డింగ్ చేస్తుందో అదే శక్తి దాన్ని తొలగించాలన్నమాట. దాన్ని దాన్ని తొలగించాలన్నమాట. జీన్స్‌లో ఏమైతుందంటే ఒక్కోసారి అంత సూక్ష్మ స్థాయిలో జీన్స్‌లో మనం చేసేటువంటి ఆహ్, కర్మల ద్వారా, మనం చేసే చెడు కర్మ ద్వారా అన్నమాట. తర్వాత ఒకటేంటంటే ఆహ్, అల్ట్రా వయలెట్ రేస్ వల్ల కూడా జీన్స్‌లో మ్యుటేషన్స్ వస్తాయి. మ్యుటేషన్స్ మార్పులన్నమాట. జీన్స్‌లో మార్పులొస్తాయి. అట్లాగే మనం దురలవాట్ల ద్వారా సిగరెట్ తాగటం, మందు తాగటం, మద్యం తాగటం వీటి వల్ల కూడా జీన్స్‌లో మార్పులొస్తాయన్నమాట. చూడండి ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులు కొన్నున్నాయి. అట్లాగే తెలివితేటలు కూడా వంశపారంపర్యంగా వస్తాయి. వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో ఆహ్, సంగీతం సాధన చేశారనుకోండి, ఈ పిల్లలు కూడా సంగీతం వస్తుంది. డాన్స్‌కి సంబంధించినటువంటి పూర్వీకులు తండ్రి తాతలు వాళ్ళంతా డాన్సర్లు మంచి నాట్యం నేర్చుకున్నారనుకో పిల్లలు కూడా ఆ స్కిల్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఆ స్కిల్స్ జీన్స్‌లో ఉంటాయన్నమాట. ఆ జీన్స్ ఇంటాక్ట్‌గా ఉండి అవన్నీ వాటిలో మ్యుటేషన్స్ లేకపోతే వాడికి పరిపూర్ణ జ్ఞానం ఉంటది. అన్ని రకాల జ్ఞానం వాడు ఆ సూక్ష్మ స్థాయిల్లోకెళ్తే వాడి ప్రవర్తన ఎట్లా ఉంటది? వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటదనమాట. అట్లా కాకుండా ఏమైద్దంటే జీన్స్‌లో కొన్ని కొన్ని కారణాల వల్ల ఏది మనం వాళ్ళు చేసే చెడు కర్మలు కావడం నెగెటివ్ థింకింగ్ వల్ల కూడా జీన్స్‌లో మ్యుటేషన్స్ వస్తాయి. మ్యుటేషన్స్ అంటే మార్పులనమాట. అట్లాగే మనం దురల వాట్ల ద్వారా జీన్స్‌లో మార్పులొస్తాయి. తర్వాత అల్ట్రా వయలెట్ రేస్ ఎక్స్‌పోజ్ కావడం వల్ల కూడా జీన్స్‌లో మార్పొస్తాయనమాట. కాబట్టి ఈ ఇది జీనోమ్ థెరపీ అంటారన్నమాట. వైద్యాలున్నాయి. కానీ ఏంటంటే ఇంకా అంత డెవలప్ కాలా. అంత సూక్ష్మ స్థాయిలో మార్పులు తీసుకొచ్చేటువంటి అవి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్పులు ఆ జీన్స్‌లు దేన్ని మారేసి దీన్ని ఉన్నటువంటి గ్యాప్‌ని ఫిలప్ చేయడానికి వాటికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయన్నమాట. దీనికి అత్యుత్తమైన మార్గం అంటే యోగమే. యోగం ద్వారా నీవు ఉన్నటువంటి గ్యాప్స్ ఫిలప్ చేయొచ్చనమాట. యోగ స్థితిలో ఉండి నువ్వు పాజిటివ్ థింకింగ్ చేస్తూ 10 మందికి మేలు చేస్తూ, యజ్ఞ కర్మలు చేస్తూ చక్కగా నువ్వు యాటిట్యూడ్ మార్చుకున్నావనుకోండి. యాటిట్యూడ్ మార్చుకుంటే ఏమైద్దంటే నీకు జీన్స్‌లో మ్యుటేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ కరెక్ట్‌గా ఫార్మ్ అవుతుందనమాట. అప్పుడు వాడికి వ్యక్తిత్వంలో సమూలమైన మార్పులొస్తాయి. ఏంటంటే కంటిన్యూటీ పోవటం వల్ల ఏమైద్దంటే జ్ఞానం కూడా లిమిట్ అయితుంది.
ఇప్పుడు జీన్స్‌లో కంటిన్యూటీ ఉంటే పరిపూర్ణ జ్ఞానం అనేది అన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి మన వాళ్ళలో అనేక రకమైన ఇప్పుడు జీన్స్ జీన్స్‌లో అది మనం ప్రపంచంలో సత్యయుగం దగ్గర నుంచి మనం జన్మిస్తూనే ఉన్నామన్నమాట. ఆ జన్మల తాలూకు అనుభవాలు అవన్నీ కూడా జీన్స్‌లో రికార్డ్ అయిపోయి ఉంటాయి మొత్తం. సమస్త జ్ఞానం అందులో ఉంటుంది. జీన్స్ అంటే జీన్స్ అంటే శరీరంలో మెదడులో ఉన్న బ్రెయిన్‌లో ఉండే వాటిలో కూడా జీన్స్ వాటిలో ఇవి జీన్స్ ఉంటాయన్నమాట. బ్రెయిన్‌లో మనం 10%, 5% వాడతాం. అంటే అంతవరకే కణాలని యాక్టివేట్ చేయగలిగే కెపాసిటీ ప్రస్తుతం ఉన్నట్లు ఈ ప్రాణశక్తికి ఉందన్నమాట. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకెళ్తే అది కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు బ్రెయిన్ సెల్స్‌లో ఉన్నటువంటి జీన్స్ మొత్తం యాక్టివేట్ అయితాయి. అయినప్పుడు ఏమైతుందంటే బ్రెయిన్ సెల్స్‌లో మనకి జన్మలు ఎక్కడి నుంచి సత్యయుగం దగ్గర నుంచి కలియుగం వరకు మనకి ఎన్ని సార్లు యుగాలు జరిగుంటాయి అన్ని తాలూకు అనుభవాలు అందులో ఉంటాయన్నమాట. అంటే జీన్స్ కనుక కరెక్ట్‌గా బ్రెయిన్ సెల్స్ లోపల సెల్స్‌ని కనుక యాక్టివేట్ చేయగలిగితే మనకు తెలియని భాష అంటూ ఉండదనమాట. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ మాట్లాడగలం. అన్ని రకాలైనటువంటి కంప్లీట్ నాలెడ్జ్ ఆ జీన్స్‌లో ఉందనమాట. కాబట్టి మనం చేయాల్సిందేంటి, ఆ జీన్స్‌లో ఉన్నటువంటి మ్యుటేషన్స్ ద్వారా కట్ అయిపోయినటువంటి హెలికల్స్‌లో కటింగ్స్ ఉంటాయి కదా! వాటిని పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి? యోగ స్థితికి రావాలి. యోగ స్థితికి రావాలంటే ఏంటి? మనం మనకు లేని సామర్థ్యం తెచ్చుకోవాలా. మనం అది తెచ్చుకోవాలంటే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒకడు బలహీనుడు ఉంటాడండి. వాడు శరీరం దారుఢ్యం కావాలనుకుంటాడు. పొద్దున్నే లేవాలి, వాకింగ్‌కెళ్తాడు. అక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని శరీరం కండలు పెంచుకొని దారుఢ్యం తెచ్చుకుంటాడనమాట. అంటే ప్రయత్నం చేయటం అనమాట. అట్లాగే మనం యోగ స్థితికి రావాలి. ప్రయత్నపరంగా మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలా. అటు చెడుని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే తపస్సంటారు. కాబట్టి మనలో ఉన్నటువంటి మన మనసు సూక్ష్మ స్థాయిలోకెళ్ళాలంటే మన ప్రయత్నం ఏంటి? చెడుని వదిలించుకోవడం, మంచిని పెంచుకోవడం అనే ప్రయత్నం జరగాల. కాబట్టి యోగంలో అదే జరుగుతుంది. యోగంలో జరిగితే అది మనం ఆ రకంగా రెగ్యులర్‌గా ప్రయత్నించటంలో ఏమైద్దంటే జీన్స్‌లో మారిపోతున్నాం. జీన్స్‌లో ఉన్నటువంటి మ్యుటేషన్స్ తొలగిపోతాయన్నమాట. తొలగిపోయి అది సమాచారానికి ఉన్నటువంటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా! అది అదే కర్మలంటారు. బ్యాడ్ కర్మ వల్ల జీన్స్‌లో ఏమైతుందంటే గ్యాప్స్ వస్తాయన్నమాట. కంప్లీట్‌గా తెలుసుకోలేకపోతారు. పరిపూర్ణ జ్ఞానం లభించదన్నమాట. పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే నువ్వు యోగ స్థితికొచ్చి అన్ని చక్కగా కర్మలు చేస్తావో, చక్కటి యజ్ఞ కర్మలు చేస్తూ ఉంటావో, అప్పుడేమైద్దంటే మనసు సూక్ష్మ స్థాయిలోకెళ్తుంది. మనసు సూక్ష్మ స్థాయిలోకెళ్ళి వెళ్ళినప్పుడు ప్రాణం కూడా సూక్ష్మ స్థాయిలోకెళ్తుంది. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకెళ్ళినప్పుడు మాత్రమే అది జీన్స్ దాకా వెళ్లి పనిచేస్తుంది. అందుకని ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలో కాకుండా పై స్థాయిలో ఉంటే, లోపల జీన్స్‌లో మార్పు ఎట్లా వస్తుంది? కాబట్టి లోపలంత సూక్ష్మ స్థాయి రావాలంటే యోగం చేయాల్సిందే. కాబట్టి యోగంలో ఏం జరుగుతుందండి? చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. చిత్తవృత్తులు బయటికి రానియకుండా అవి మన వర్తమానంలో ఉండటం జరుగుతుంది. తర్వాత యోగం కర్మలను శ్రద్ధగా చేయటం వల్ల కూడా యోగ స్థితికి వెళ్తారనమాట. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిందంటే మన చేతిలో ఉందేంటి? గృహస్థులుగా మన చేతిలో ఉందంటే కర్మలను శ్రద్ధగా చేయడం అనమాట. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. ఎప్పుడు 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 ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేయాలా. కాబట్టి ఇది తెలుసుకోవాలి ఫస్టు. కర్మని ఏ రకంగా చేస్తే మనకు మనకు అసాధ్యమైనటువంటి కర్మ అంటూ ఏది ఉండదండి ప్రపంచంలో. మనసు పెట్టి చేస్తే అన్నీ సాధ్యమే. కాబట్టి మనం అటువంటి మానసిక స్థితిని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఆహ్, అతి సూక్ష్మ స్థాయిలకి మనసుని తీసుకెళ్ళేటువంటి అంటే మనం ఒక పని సక్రమంగా చేయాలంటే మనసు బాగా కేంద్రీకరణ చేసి చేయాలి. మనసు బాగా ఏకాగ్రతతోటి చేయాలన్నమాట. ఏకాగ్రత చేసి మనసు ఏకాగ్రమైనప్పుడు ఏమైందంటే ప్రాణశక్తి కూడా ఏకాగ్రమైంది. అయితుంది. తర్వాత ఈ మనసులో ఆలోచనలు అది ఫాలో చేస్తుంది. ప్రాణశక్తి, మనసు 2 కలిసి మనసులో ఆ సంకల్పానికి అనుగుణంగానే మనసు పనిచేస్తుందన్నమాట. అది ప్రాణశక్తి పనిచేస్తుందన్నమాట. సంకల్పాలు చేసేది మనసు కదా! ఆ మనసు చేసే సంకల్పాలకు అనుగుణంగా ప్రాణశక్తి కూడా అంత సూక్ష్మ స్థాయిలోకెళ్తాం. ప్రాణశక్తి అంత సూక్ష్మ స్థాయిలోకెళ్ళినప్పుడు మీ సంకల్పాలు ఏవైతే మంచిగా ఉండాలని మీరెప్పుడైతే అనుకున్నారో, ఆ మంచి తాలూకు ఆహ్, అనుభవం అనేది నీకు లోపల ఆ మంచి తాలూకు అనుభవం అనేది మీకు లోపల జీన్స్ లోపల రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఈ ఈ ఇంత జీన్స్‌లో ఉన్న మ్యుటేషన్ తొలగించే స్థాయికి నువ్వు చేరాలంటే ఏం చేయాలి? నీ ఏకాగ్రత లెవెల్స్ పెరగాలి. చేసే పనిలో స్వచ్ఛత ఉండాలి. చేసే పని శ్రద్ధగా చేయాలి. చేసే పని కాన్సంట్రేషన్ చేయాలి. చేసే పనిలో ఆహ్, ఆహ్, ఏ రకమైనటువంటి ఆహ్, పర్ఫెక్షన్ వైపే ఉండాలి. అంటే అందులో లోటుపాట్లు ఉండకూడదనమాట. అదెట్లా జరుగుతుంది? నువ్వు దాన్ని శ్రద్ధగా చేసినప్పుడే జరుగుతుందనమాట. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు.
శ్రద్ధతోటి ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళకి జ్ఞానం లభిస్తుందని చెప్పాను. శ్రద్ధతోటి జ్ఞానం లభిస్తుందనమాట. ఇవన్నీ మనకి వేదాల్లో మనము ఋషులు చెప్పినటువంటి ఏం ఈ మార్గాలనమాట ఇవన్నీ. ఎప్పుడో మన వాళ్ళు సాధన చేసి ఇది నాయన మార్గం అని చెప్పి ఉపనిషత్తుల్లో వాటిలో వీటిలో అంతా చెప్పినటువంటి మాటలే మీకు చెప్తున్నాననమాట నేను. అన్నీ ఇందులో నా సొంతం ఏమి లేదు. అంతా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మహర్షులు చెప్పినటువంటి ఆ జ్ఞానాల్లో భాగాలే మీకు చెప్తున్నాననమాట. కాబట్టి నీలో ఉన్న వ్యక్తిత్వం మారాలంటే అంత సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఆ జీన్స్‌లో ఉన్నటువంటి కోడింగ్ మారాలంటే నువ్వేం చేయాలి? నీ మనసు ఎంత సూక్ష్మంగా మారాలి? అంటే మనసు సూక్ష్మంగా మారుతుంది. అంటే ఏకాగ్రత పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ప్రాణశక్తి కూడా సూక్ష్మంగా మారుతుంది. ప్రాణశక్తి అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందన్నమాట. అత్యంత సూక్ష్మ స్థాయిలో ఏముంటాయి? సూక్ష్మ శరీరాలుంటాయి. అంటే సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఆహ్, ఆహ్, కణాల్లో కూడా సూక్ష్మ స్థాయికి ఎళ్ళగలిగే కెపాసిటీ మనసుకొస్తుందన్నమాట. కాబట్టి మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా జీన్స్‌లో కూడా మార్పొస్తుంటదన్నమాట. మన సత్సంకల్పాలు చేస్తూ పోతున్నాం అనుకోండి, ఏవైతే లోపల ఉన్నటువంటి జీన్స్‌లో ఉండే హెలికల్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా! వాటిలో ఉన్న గ్యాప్స్ అన్నీ ఫిలప్ అయిపోతుందన్నమాట. పరిపూర్ణ జ్ఞానం అనేది మనం చేసే సాధన ద్వారా లభిస్తుందన్నమాట. ఒక ఋషి సిద్ధత్వం పొందాడు అంటే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాడంటే దానికి గుర్తేంటంటే లోపల సెట్టింగ్ కణాలు ప్రతి కణంలో అవన్నిట్లో మార్పు వచ్చేసి మనిషిలో కణాలు శక్తితో నిండిపోయి ఉంటాయన్నమాట వాళ్ళలో. కాబట్టి మనకు ఆ స్థితి రాకపోవడానికి కారణం ఏంటి? మనం నిరంతరం కణాల్లో ఉన్న శక్తిని ఎప్పుడప్పుడు ఆహ్, నెగెటివ్ థింకింగ్ వాడేస్తున్నాము. తర్వాత అరిషడ్ వర్గానికి వాడేస్తున్నాము. రాగద్వేషాలకు వాడేస్తున్నాం. స్వార్థపూరిత కర్మలకు వాడేస్తున్నాం. శక్తి అంతా అట్లా వేస్ట్ అయిపోతుందన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ ఈ సెట్టింగ్ మారాలి. థింకింగ్ మారాలి. పాజిటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కడికి రావాలన్నమాట. అదే నేను అంతకుముందు చెప్పినటువంటి ఆహ్, వీటిలో సత్సంగాల్లో అంతకుముందు చెప్పినటువంటి వాటన్నిటి సారం ఇది. నేను చెప్తున్నాను ఇదనమాట. ఇదంతా ఒక సింపుల్‌గా ఒక చోట అర్థం అవ్వడానికి చెబుతున్నాను. కాబట్టి ఇది యోగం అంటే ఇది. అంతేగాని గురువుగారి దగ్గరికెళ్ళిపోయి దీక్ష తీసుకున్నంత మాత్రాన మనిషిలో మార్పు వస్తుందంటే మార్పు రాదు. మనిషి నేను కుండలిని యాక్టివేట్ చేస్తున్నాను. నీకు ఇంకంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయంటే ఎట్లా మారుతాయండి? ఆటోమేటిక్‌గా ఎట్లా జరుగుతాయి? కుండలిని మార్చే కెపాసిటీ ఉండాలంటే వీళ్ళు రిసీవింగ్ కెపాసిటీ ఉండాలి. వాళ్ళు ఇచ్చే కెపాసిటీ కూడా ఉండాలి. అవేం లేకుండా ఊరికనే పుస్తకాలు చదివేసి మనం యాక్టివేషన్‌లు పద్ధతులని చెబుతుంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కాబట్టి యథార్థమైన యోగం అంటే ఇదనమాట. యోగం అంటే నీ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. నీ యొక్క వే ఆఫ్ థింకింగ్‌లో మార్పు రావాలి. చేసే కర్మలు మారాలనమాట. పాజిటివ్ థింకింగ్ రావాలా. నెగెటివ్స్ అన్నీ పోగొట్టుకోవాలి. నెగెటివ్ థింకింగ్ పోవాలా. మనం అరిషడ్ వర్గం నీ కంట్రోల్ కావాలా. అంటే శమదమాలు, ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం అనేది ఫస్ట్ కావాలి. ఇంద్రియ నిగ్రహం అనేది మస్ట్ తప్పనిసరిగా ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం కాకుండా ఏమైతుంది? ఇంద్రియ నిగ్రహం కాకపోతే నిరంతరం ప్రాణశక్తి వెళ్ళిపోతూనే ఉంటుంది బయటికి. ప్రాణశక్తి వీక్ అయితుంది కొద్దీ మనసు వీక్ అయితుంది. మనసు ఆలోచన చేయగలే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నిద్రొస్తుందన్నమాట. పని చేయలేం. యాక్టివిటీ ఉండదు. తమో గుణంలోకెళ్ళిపోతారనమాట. యాక్టివిటీ లేకపోవడం ఏంటంటే తమో గుణం అంటారనమాట. కాబట్టి ఈ రజోగుణం ఏంటంటే యాక్టివిటీ ఉంటుంది. దాని ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి బాగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది దేనికి వాడతాడు దాన్ని? సొంతం కోసం, స్వార్థం కోసం వాడతాడు రజోగుణం వాడు. సత్వగుణం వాడి పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రతి కణం యాక్టివేషన్‌లోకొస్తుంది. దాన్ని యాక్టివేషన్‌లోకి వచ్చినటువంటి శక్తిని 10 మంది మేలు కోసం వాడతాడనమాట. అది సత్వగుణం. సత్వగుణంలో ఉండేవాడు మాత్రమే ఈ సాధనకి, యోగ సాధనకి అర్హుడనమాట. ఆ స్థితికి రావాలంటే మనం ఏం చేయాలి? మనకున్నటువంటి ఆహ్, ఆహ్, తమో గుణంలో నుంచి ఒక్కసారే సత్వగుణంకి ఎవరు ఎళ్ళలేరండి. మనం యాక్టివిటీ పెంచాలి. యాక్టివిటీ పెంచడం అంటే చేసే పనులు శ్రద్ధగా చేయటం. ఏ పని చేసినా కర్మలను చేసేటప్పుడు కర్మల్ని చేయటం యాక్టివిటీ పెంచడం అంటే కర్మలను శ్రద్ధగా చేయటమే. కాబట్టి కర్మలను శ్రద్ధగా చేయటం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. కర్మలను శ్రద్ధగా చేయటం. యోగం కర్మసు కౌశలం. సుకౌశలం. చక్కగా చేయటం అనేది యోగం అంటే అదనమాట. యోగం అంటే ఆహ్, మనసు, బుద్ధి అది వాక్కు 3 ఒకటే కావాలన్నమాట. మనం చేసేటువంటి ఏదైతే ఆలోచన చేస్తామో త్రికరణ శుద్ధి అంటారు మనం. త్రికరణ శుద్ధి అంటే హ్మ్, మనం చేసే పని ఏదైతే అనుకుంటున్నామో అదే రావాలి బయటికి నోటి ద్వారా. ఆ పని జరగాల బయటికి. త్రికరణ శుద్ధి అంటే అది. యోగం అంటే అదనమాట. మనం చేసే పనిని శ్రద్ధగా చేయడం అనేది యోగం. మనం చేసే పనిని తెలుసుకొని చేయటం యోగం. మనం చేసే పనిని ప్రేమతోటి చేయటం యోగం అన్నమాట. ప్రేమతోటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఘర్షణ ఉండదు. ఘర్షణతోటి మన ప్రాణశక్తి వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇష్టపూర్వకంగా పని చేస్తే ఏమవుద్దంటే దాన్ని పని పర్ఫెక్ట్‌గా చేస్తాం. తక్కువ ఎనర్జీ ఖర్చు చేస్తాం. లేకపోతే మనకి పని చేసేటప్పుడు ఏంటంటే విసుగొస్తుంది. విసుగొచ్చి స శ్రద్ధగా చేయలేం. పని చెడిపోతుంది. కాబట్టి ఈ పనిని చేయటం అనేది ఫస్ట్ కర్మల ద్వారా మనం చేసే కర్మల ద్వారా
కర్మలు దేనికి ఉపయోగపడతాయి? చిత్తశుద్ధి కోసం ఉపయోగపడతాయి. కర్మ చేయకుండా ఎవరికి కూడా చిత్తశుద్ధి అనేది జరగదనమాట. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి చెడు కర్మలు బయటికి రావాలంటే కర్మలు చేయాల్సిందే. ఆ కర్మలను నిరోధించాలంటే చెడు కర్మలు బయటకు వస్తుంటాయి. పని చేస్తున్నప్పుడు రకరకాలుగా మనసు డివైట్ అయితుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మంచి వైపుకి వెళ్ళటమే అదే సాధన అంటనమాట. కాబట్టి ఇదండి సాధన. ఈ సాధన గురించి మనం ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాము. యూట్యూబ్‌లో. యూట్యూబ్ ఎవరు చాలామంది చూడట్లా. చూసి మీరు కొన్ని దానికి మీ కామెంట్స్ పెడితేనే అది యూట్యూబ్ 10 మందికెళ్తుందనమాట అది. ఇందులో 40 మందున్నారు. 40 మంది కూడా కనీసం 10 మంది కూడా దానికి చూడట్లేదు. దానికి సంబంధించి ఏమన్నా బాగుందనో, బాగోలేదనో ఏదో కామెంటో, లైకో ఏదో అంటారు అందులో మనకు తెలీదు. యూట్యూబ్ ముందరికి పోవాలంటే యూట్యూబ్‌లో కంటెంట్ ముందరకు పోవాలంటే లైకులు చేయాలని అంటారు. లైక్ అని కొడితే గాని కంటెంట్ అవతల వాళ్ళకి వెళ్ళదనమాట. లేకపోతే ఆపేస్తాడు వాడు. ఎవరు చూడట్లేదని ఆపేస్తాడనమాట. కాబట్టి మీరేం చేస్తారు ఈ కంటెంట్ మీకు ఫ్రెండ్స్‌కి ఈ యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించినటువంటి లింక్ ఇతరులకు పంపించడం గాని, మీరు చూసిన తర్వాత దాని మీద ఏమన్నా మీ కామెంట్ యాడ్ చేయడం గాని అది చేయండి. చేయటం వల్ల ఏమవుతుందంటే 10 మందికి వెళ్తుంది. ఇది మీ కంటెంట్. మీకు మీ తర్వాత మీ ఫ్రెండ్స్‌కి 10 మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెరిగారు సబ్‌స్క్రైబర్స్ పెరిగారు. మొట్టమొదట చాలా తక్కువున్నారు. ఇప్పుడు 225 మంది దాకా వచ్చారు సబ్‌స్క్రైబర్స్. కాబట్టి ఆహ్, మనం దానికోసం వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానెల్‌ని డెవలప్‌మెంట్ కోసం పెట్టలేదది. కాకపోతే ఈ సబ్జెక్ట్ 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో చెప్పానన్నమాట. ఇది ఎప్పుడైనా అందులో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోటి ఆ యూట్యూబ్ ఛానెల్ తయారు చేశానన్నమాట. తయారు చేసి దానివల్ల మనకొచ్చే లాభం ఏం లేదు. లక్షల్లో వ్యూస్ వస్తే గాని లాభం కాదు. మన లక్షల్లో ఎటు రావవి. దానికి మనం ఆ పర్పస్ కోసం నేను పెట్టలేదు. ఇది చేరాల్సిన వాళ్ళకి కనీసం కొంతమందికన్నా చేరుతుందనే ఉద్దేశంతోటి పెట్టానన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం ఆ ఛానెల్‌ని మనం డెవలప్ చేసుకున్నామనుకోండి. డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకందులో మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త సబ్జెక్టులు చెప్పడానికి. అది 10 మందికి చేరడానికి కూడా అవకాశం ఉంటుంది. కొత్త కొత్త వాళ్ళకి చేరుతుందన్నమాట. కాబట్టి ఇదండి. సరే మనం ఇప్పటికి 50 నిమిషాలు అయిపోయింది. మనం ఈ రోజుకి మరి మీరు మీరు చే మరి ఈ రోజుకి మనం ఈ కంప్లీట్ చేద్దాం ఇది. ఆహ్, రేపు వచ్చే వారం వీలుగా ఉంటే మనం మళ్ళీ సత్సంగం పెట్టుకుందాము.